మానవ జాతిని నరకం నుంచి విడిపించినందుకు ఆయన ఆరాధించాలి. దేవుని స్తోత్రం. పాతాళం నుంచి, తీర్పు నుంచి, అగ్నిగుండం నుంచి, అపవాది నుంచి, చీకటి నుంచి విడిపించినందుకు ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించే మహాభాగ్యం మనకు దొరికింది. మరి కీర్తన రవితేజల ద్వారా ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. రాజమండ్రికి రావడానికి అవకాశం దొరికింది. అలాగే ఝాన్సీ గారు, వారు తెలుసున్న వారి ద్వారా ఈ స్థలమంతా కూడా మనకి ఎప్పుడో సంవత్సరాల కిందట చేసుకోండి అని అనుగ్రహించారు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచించేది ఒక్కటే, రాబోయే రోజుల్లో ఇక్కడ టెంట్ వేసి ఇంతకన్నా ఎక్కువ జనము ఆదివారం ఆరాధనకు రావాలి. దేవుని స్తోత్రం. తర్వాత మందిరం నిర్మించుకుంటాం. వేల్పూర్లోని అలాగే ప్రారంభమై మందిరాలు, కొత్తపాడు మందిరాలు. దేవుడు అనుకుంటే జరుగుతుంది. దేవుడు అనుకోవాలి. ఎవరినొకడు ఎన్నుకుంటాడు. ఇక్కడ కీర్తన రవితేజ, ఝాన్సీ గారు, వీళ్ళందరూ, అలాగే ఒక 10 మంది వారు విడవకుండా ఆదివారం కష్టపడి ఇక్కడికి వస్తున్నారు. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడేది ఏంటంటే, నేను ఇంత జనమును ఇక్కడికి రప్పించానంటే రాబోయే దినాల్లో నేను చేయబోతున్నానని అర్థం. దేవుని స్తోత్రం. ఊరికే ఏది జరగదు. మనం అనుకుంటే ఇక్కడ క్రిస్మస్ జరగదు, దేవుడు అనుకుంటే జరుగుతుంది. కాబట్టి ఈ క్రీస్తుని ఆరాధించేవారు ఒక విషయాన్ని గ్రహించాలి. చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి పిలిచిన దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా యేసుని ఎరుగని వారికి యేసుని గురించి బోధించడానికే మనకి క్రిస్మస్ ఒక అవకాశం. యేసుని ఎరుగని వారికి యేసుని గురించి మనము తెలియచేసేటటువంటి అవకాశం ఇది. ఆశ్చర్యం ఏంటంటే, ఈ క్రిస్మస్ అనే పండుగ ప్రపంచమంతా కుల మత భేదాలు లేకుండా జరుపుకుంటారు. నేను ఒక 10 సంవత్సరాలు కర్ణాటక ప్రాంతం కోలారు అక్కడ ఉన్నప్పుడు, నేను యేసు ప్రభు అంటే నాకు అసలు ఏమీ తెలియదు, పూర్తిగా వ్యతిరేకని. అప్పుడు మా ఆడిటర్స్, మా బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా, మూర్తి గారు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నారు. ఎందుకు రావాలి అన్నాను. క్రిస్మస్ అన్నారు. అదేంటి మీరు క్రిస్మస్ చేస్తారా? వాళ్ళు ఇంత నామాలు పెట్టుకుని ఉంటారు ఆడిటర్. మీరు క్రిస్మస్ చేస్తారా అంటే, క్రీస్తు అందరికీ దేవుడేనండి అన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ రోజు నాకు అర్థం కాల, క్రీస్తు అందరికీ ప్రభు అట. కాబట్టి ఈరోజు మనకు భేదాలు అవసరం లేదు. ఇది వాళ్ళది, ఇది మనది అనేది వద్దు. యేసుక్రీస్తు మానవ జాతి కొరకు బలైనటువంటి దేవుడు. మనం ఆయన వెలుగుకి సాక్షులుగా ఉండాలని మనం ఈ క్యాండిల్ వెలిగిస్తాం. అర్థమవుతుంది కదా? అందులో లైట్స్ ఆఫ్ చేయండి. క్యాండిల్స్ వెలిగిస్తాం. స్వాతి గారు ఎవరైనా రావాలండి? ఎక్కడున్నా కనపడతాం. వీళ్ళు చాలామంది వెనక్కి చూస్తున్నారు. ఎవరైనా మీ వాళ్ళు రావాలా? ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేయాలి. లైట్లు ఆరవంట.
ఆర్వా చేత డైరెక్ట్ పెట్టేశారా? సరే అయితే యెహోషువ గారు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. నాకు అందరూ కనిపిస్తారు చివరి బయట ఉన్నవాళ్ళు కూడా మోషే కళ్ళులాగా పనిచేస్తుంటాయి. ఎవరు మాట్లాడకండి. బేబమ్మ గారు ఇంకెవరైనా రావాలా? మనవాళ్ళు ఎవరు మాట్లాడొద్దంటే అర్థం ఏంటి? దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన సృష్టికి మొదట వెలుగు కమ్మని పలికెను. ఆ ప్రకారమే వెలుగు వచ్చెను. వెలుగుని చీకటిని వేరుపరచెను. ఆయన కుమారుడు వెలుగులోనికి మానవ జాతిని నడిపించటానికి క్రీస్తు యేసుగా లోకానికి వచ్చి చీకటి నుండి వెలుగులోనికి అపవాది నుండి దేవునిలోనికి నడిపించెను. ఆయన వెలుగు మేము సాక్షులము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడు. కొరకు పరమా రక్షకుండు దయించినాడు. ఘనుడు గాబ్రియేలు దూత గగనము నుండి దిగి ఘనుడు గాబ్రియేలు దూత తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు. కాంతలో చూచిన వెనుక కాంతము విశ్రామంబపుడు రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. శుభుల తోటిలోన
కొరకు పరమా రక్షకుడు దయించినాడు. ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించే గడకు క్రీస్తు అందరికీ తెలిసినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు రాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభుల ప్రభుకి. జై. కోతులు ఆర్పేసి జాగ్రత్తగా పక్కన పెట్టండి. ప్రతి ఆదివారం 7:45 వెనక సొత్తు మానేమ్మకని చెప్పు 7:45 ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం. ఇంకా రావాలనుకున్న వారు, ఎక్కడికి వెళ్ళని వారు, తెలియని వారు రండి, ఇక్కడ ఆరాధనలో పాల్గొనండి. రాబోయే దినాల్లో ఇక్కడ కావాలంటే బయట టెంట్ వేస్తాము జనం పెరిగితే. దేవుడు తన యొక్క విశేషమైన కృపతో ఇక్కడ కార్యాన్ని ఆరంభించారు. ఆరంభించిన వాడే ముగిస్తాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు కీర్తన చదువుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు శ్రద్ధగా విందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడునుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. కొద్ది నిమిషాలు శ్రద్ధగా మీరు వింటే గనక పరలోకములో దేవుడు ఉన్నాడు. 3వ ఆకాశములో భూమి మీద మనిషి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటానికి సాక్ష్యం మనిషి. మనిషి దేవుడి చేత తయారు చేయబడ్డాడు. ఈ మనిషి దేవుడున్నాడు అని తెలుసుకోవటానికి, మనిషి దేవుడున్నాడని తెలుసుకోవటానికి దేవుడి దగ్గర నుంచి మనిషి ఆకారంలో దేవుడు వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు అను నరుడు. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ఎక్కడి నుంచైనా ఒకరు వచ్చి మనకు చెప్తేనే కానీ అక్కడ అర్థం కాదు. నాకు మొట్టమొదట 87లో నేను ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు కర్ణాటక నుంచి ఉద్యోగానికి రావాల్సిందే అని ఒక ఆయన పిలిచారు. అక్కడ నుంచి వచ్చిన వారిని అడిగాను, ఎలా ఉంటుంది ఎక్కడ అని. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే వచ్చి చూడండి అన్నారు. వెళ్ళి చూసిన తర్వాత జాయిన్ అయ్యాను 87 జనవరిలో. ఎవరైనా ఒకరు చెప్పుకుంటే మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు నపుంసకుడు ఫిలిప్తో. ఎవరైనా ఒకరు చెప్పకపోతే దేవుడి గురించి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకరు చెప్పకపోతే దేవుడి గురించి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకరు చెప్పకపోతే దేవుడి గురించి ఎలా తెలుస్తుంది అని దేవుడే మానవుడిగా వచ్చి దేవుడి గురించి చెప్పాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడే వచ్చి చెప్పాడు దేవుడి గురించి. బైబిల్ అంతా కూడా దేవుడు తన గురించి చెప్తూ ఉంటాడు. నేను దేవుడను, రక్షకుడను, ప్రకటించినవాడను, విడిపించువాడను, రక్షించువాడను నేనే అని ఆయన చెప్తాడు. కాబట్టి దేవుడి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు దేవుడి గురించి చెప్పడానికి వచ్చాడు. అంతకుముందు మనం దేవుడు అంటే దేవుడు 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 అన్నాం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు దేవుణ్ణి దేవుడు అనండి పర్వాలేదు, కానీ అంతకంటే గొప్ప మాట ఒకటి మీకు చెప్తున్నాను, దేవుడు మనకి తండ్రి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతం అండి. నాన్న అని పిలవమన్నాడు, తండ్రి అని పిలవమన్నాడు. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. యేసు ప్రభు రాకపోతే దేవుడు అనేవాళ్ళం, కానీ దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు. ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆ దేవుడు స్వభావం ఏంటో తెలియదు. ఆ దేవుడు లక్షణాలు ఏంటో తెలియదు. ఆ దేవుడి పద్ధతి ఏంటో తెలియదు. నా మట్టుకు నాకు 40 సంవత్సరాలు అసలు దేవుడు ఎవరో తెలియదు. ఏదో దేవుడు అద్దెవుడు, ఇద్దెవుడు, అద్దెవుడు, ఇద్దెవుడు, ఆడు దేవుడు, ఏడు దేవుడు అనుకున్నా. యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరో తెలియజేశాడు. హల్లెలూయా. తెలుసుకున్న నేను మౌనంగా లేను. మీరు కూడా మౌనంగా ఉండకూడదు. 99లో తెలుసుకున్న కాడి నుంచి ప్రకటిస్తూనే ఉన్నాను, మరణం వరకు ప్రకటిస్తూనే ఉంటాను. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకుని ఇంట్లో కూర్చోవటానికి కాదు దేవుడు మీకు కనిపించింది. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది మీరింట్లో హాయిగా కాపురాలు చేసుకుంటూ పిల్లలతోటి ఆ ఇంట్లో ఎప్పుడు వంటలు వండుకొని తినటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఈరోజు కీర్తన అనే అమ్మాయికి ఏం లోటు ఉంది? భర్త పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, వాడు హైదరాబాద్లో అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎందుకుంది ఈ పిల్ల? మీకు తెలుసా? మీరైతే చాలామంది ఉండరు అలాగా, సర్వం వెళ్ళిపోతారు మా ఆయన వచ్చామంటున్నాడని. ఊళ్ళో ఉండే సువార్త కొత్తానికి రారు, ప్రార్థనకు రారు, ఆదివారం రారు. ఈ పిల్ల ఎందుకుంది ఇక్కడ? తెలుసా మీకు? ఈ చుట్టుపక్కల వారికి దేవుణ్ణి తెలియచేయాలని ఇక్కడ ఉంటుంది. ఆ పిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోకపోతే దేవుడు ఎలా తెలుస్తాడు? యెషయాను పెదవులు కాల్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపను అంటున్నాడు దేవుడు. అప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపండి. హల్లెలూయా. నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ అంత జీతంలో విమానాల్లో తిరుగుతూ నేను ఆ గొడవలో ఉండిపోతే 460 మంది రక్షణలోకి ఎలా వస్తారు? లాగాడు అక్కడి నుంచి. నేను ఈపాటికి ఒక 100-200 కోట్లు సంపాదించుకునేవాడిని, మా బావగారులాగా ఎక్కడన్నా కూర్చునేవాడిని. ఏం ప్రయోజనం? చూసారా? ఎవరో ఒకరు దేవుడి కొరకు అంకితం కావాలి. హల్లెలూయా. మీలో చాలామంది దేవుణ్ణి ఎరుగుంటూ కూడా ఎవ్వరికి దేవుడి గురించి చెప్పరు. మీ గొడవే మీది, మీ చుట్టాల గొడవలు, మీ ఆళ్ళ గొడవలు, వీళ్ళ గొడవలు. ఈ బేబీ గారు ఉన్నారు, చుట్టాలందరినీ రక్షణలోకి రప్పించాలని తుంగభద్ర తీసుకెళ్ళింది మమ్మల్ని. తుంగభద్ర తీసుకెళ్ళినప్పుడు తుంగభద్ర నుంచి దిగొచ్చుని చూడండి ఆవిడ ఇక్కడికి. దేవుడి వాక్యం, దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? అసలు మనం ఏం త్యాగం చేస్తున్నాం దేవుడి కోసం? ఒక్కరంటే ఒక్కరినైనా దేవుడి గురించి చెప్పి దేవుడి దగ్గర నా కూతురు, నా కొడుకు, నా మొగుడు, నా పెళ్ళం, నా ఇల్లు, నా అపార్ట్మెంటు, నా ఆస్తి, నా తిండి, నా సుఖం, నా సౌఖ్యం. ఇదేంటండి?
ఏంటండి ఇది? అందుకే తెలుసుకున్నారా మీరు దేవుడి గురించి? ఇలాగెవరో ఒకడు బాధ్యత తీసుకోకపోతే, ఈరోజు క్రిస్మస్ చేయాలని ఆవిడ అనుకోకపోతే ఎక్కడ చేస్తాం మనం? అక్కడి నుంచి ఎలా వస్తాం మనం? కాబట్టి దేవుడు పని చేయటానికి ఉత్సాహంగా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నన్ను వదిలేశాడా, నేను దేవుళ్ళలోకి వచ్చానని చెప్పి నా భార్యని, నన్ను, నా పిల్లల్ని వదిలేశాడా? నన్ను, నా భార్యని, నా పిల్లల్ని ఇది వరకటి కంటే ఎక్కువ ఆశీర్వదించాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఏం వదిలేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఎందుకు దేవుడి కొరకు రాదు నీ కూతురు? ఎందుకు దేవుడి కొరకు రాడు నీ భర్త? చెప్పండి. ఎవరో తెలుసైనా? నిజమైన దేవుడు. హల్లెలూయా, ద రియల్ గాడ్. ఈ భూమిని ఆకాశమును చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు దాంట్లో సందేహపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన లక్షణాలే ఆయన దేవుడని సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా, ఆయన లక్షణాలు ప్రేమ, క్షమ, దయ, కరుణ, జాలి, పరిశుద్ధత, యథార్థత, ఈ లక్షణాలు కలిగిన వాడే దేవుడు. పరిశుద్ధుడే దేవుడు. పరిశుద్ధత లేనివాడు దేవుడు కాదు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. అర్థమైందా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే గనక ఈ సకల చరాచర సృష్టిని చేసిన దేవుడి కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? పౌలు చెప్తాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమని ఎందుకు కూర్చున్నాడంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం అంతా కూడా మధ్యాకాశానికి వెళ్ళి ఆయనతో ఉండి 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత దేవుడికి సంఘాన్ని అప్పచెప్పి మళ్ళీ దేవుళ్ళలోకి వెళ్ళిపోయే వరకు కూర్చుంటాడు గట్టిగా. అంటే ఆయన ఒక పని మీద వచ్చాడు, ఆ పని సిలువలో పూర్తి చేశాడు. కానీ మనందరం ఇంకా మధ్యాకాశానికి వెళ్లకుండా ఆయన పని పూర్తవ్వలేదు. హల్లెలూయా. ఆయన పని పూర్తవ్వాలంటే మనము ఆయనకి సహకరించాలి. తిరగటు, మనము ఆయనకి సహకరించాలి. ఏ విధంగా సహకరించాలి? ఏ విధంగా సహకరించాలి? సువార్తకై చాటాలి. హల్లెలూయా. మనం చేసే సహకారం అదే. మనం సువార్తను చాటాలి. ఎక్కడ చాటాలి? మనకు అవకాశం ఉన్న ప్రతి చోట సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. హానోకు వలె సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా గడిచేదా యేసుతో గడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా మరచిన తండ్రి విరచిన తల్లి మరచిన తండ్రి విరచిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నీ సాగేదా యేసునితో
జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినాలతో హింసించిన వలె సాగెదా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ఎంత కాలమున్నా మరణం గ్యారంటీ. నీకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత అందమున్నా, ఏమున్నా మరణం అనేది వస్తుంది. మరణం తర్వాత తీర్పు అనేది ఉంది. తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది, తర్వాత శిక్ష ఉంది. మనం ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్ష నుంచి తప్పించడానికి సిలువలో యేసు శిక్షింపబడ్డాడు. హల్లెలూయ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా, యేసుక్రీస్తు అంటే శిక్షను తప్పించటానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ సంపూర్ణ భక్తి మాన్యత కలిగి, సంపూర్ణ భక్తి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మనందరము ఒక పనిని కలిగి ఉన్నాం. చాలా శ్రద్ధగా వినండి. మనందరము అంటే క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వారు ఒక పనిని కలిగి ఉన్నాం. ఆ పని ఏంటో తెలుసా? మనమందరము అందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయ. వాళ్ళు వీళ్ళు, ఆ మతం ఈ మతం, ఆ కులం ఈ కులం భేదం లేదు. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. నా ఇంట్లో నేను కూర్చుంటే 460 మంది రక్షణ అలా పొందేవారు. మీలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్నైనా రక్షణలోనికి నడిపించేటటువంటి ఒక పట్టుదల కలిగి ఉండాలి. అది కూడా మన వల్ల జరగదు. మనము ప్రకటించినందువల్ల జరుగుతుంది, ప్రార్థన చేసినందువల్ల జరుగుతుంది. ఉదాహరణకి మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంటే మొట్టమొదట మన చుట్టూ ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. 2, మన రాజమండ్రి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మన రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేశపు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారి కొరకు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా మీకు? తెలుసా? ఒక నాయకుడు అనేవాడు స్వార్థపరుడై లంచగొండి అయి ఉంటే కనుక ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు. మనము ఆ నాయకులు యథార్థంగా ఉండాలని ప్రార్థన చేస్తే, ఒక నాయకుడు ఖచ్చితంగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. హల్లెలూయ. నాయకుడు స్వార్థపూరితుడై, నాయకుడు ఒక మతానికి సంబంధించిన వాడై, నాయకుడు అనేవాడు తన గురించే ఆలోచించుకునేవాడై, తానే కోట్లు సంపాదించుకుంటూ ప్రజలకు న్యాయం చెయ్యని వాడైతే ఎంత ప్రమాదమో మనకు తెలుసు. కాబట్టి నాయకుల కొరకు అధికారులు, కలెక్టర్ గారు, అనేక అధికారులు ఉంటారు. అధికారుల కొరకు చెప్తున్నాడు చూడండి. ఎదురుగుండా చూస్తారు, దాన్ని కొట్టకుండానే ఇక్కడికి రమ్మని పంపించారా ఏంటి? కొట్టు. కాబట్టి అది కూడా నేనే చెప్పాలండి. కాబట్టి మనుష్యులందరి కొరకు చెప్పండి, 850 కోట్ల మంది కొరకు
850 కోట్ల మంది కొరకు ప్రార్థన చేయాలి మనం. అర్థమైందా మీకు? మనిషి అన్నవాడు అందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది ఏం చెప్తాడంటే రాజులు అంటే అధిపతుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాళ్ళను ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ప్రేమించకుండా ప్రార్థన పనిచేస్తుందా? ప్రభువా వాడు సంగతి చూడు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అదేం ప్రార్థన? అది ప్రేమతో చేసే ప్రార్థన. ఆ సంగతి చూడాలా? తప్పు కదూ. మనం ఏం చేయాలి తెలుసా? ఒకవేళ అతను తేడాగా ఉంటే ప్రభువా అతన్ని మార్చండి అనాలి. హల్లెలూయా. మనకి తీర్పు తీర్చే అధికారం లేదు. ఆయన్ని మార్చండి, ఆవిడ్ని మార్చండి, ఆయన్ని మార్చండి అని ప్రార్థన చేయాలి. రానింగ్లో ఒకసారి ఏదో ప్రార్థన షాప్ పెట్టారండి పాపం. మధ్యలో అందరూ గొడవ కింద ఉన్నారంటే ప్రార్థన చేశాం. అనుకోకుండా ఊరి చివరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నాకు యూట్యూబ్లో చెప్తున్నారు 4 సంవత్సరాల నుంచి పంట పోతానే ఉందంట, పంట రావటం లేదంట. పాస్టర్ గారిని తీసుకెళ్ళి సంఘ పెద్దలందరూ వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాక ఈ సంవత్సరం పంట అద్భుతంగా వచ్చిందంట. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి అందరి కొరకు. మీలో శత్రువులు లేని వారు చేయొద్దండి. దొంగ చేతులు ఎత్తారంటే ఊరుకోను. శత్రువులు లేనివారు మీకున్నారేంటమ్మా? ఎందుకంటే శత్రువుల గురించి ప్రార్థన ఎలా చేస్తాం మనం? హృదయంలో శత్రుత్వం ఉందనుకోండి ప్రార్థన చేయలేం కదా. కాబట్టి అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. ముఖ్యంగా మనకి హాని చేసిన వాళ్ళని ప్రేమించాలి, మనకి కీడు చేసిన వారిని ప్రేమించాలి. ఆయన ఏం చేశాడు? మేకులు కొట్టిన వారిని కూడా ప్రేమించాడు. హల్లెలూయా. మేకులు కొట్టింది ఎవరో చెప్పాలి. మేకులు కొట్టింది ఎవరు? ఎవరు చెప్పకపోతే ఇంక నేను ఏలుబూరు తణుకు తీసుకెళ్ళను పోస్ట్ మీద. మేకులు కొట్టింది ఎవరు? ఎవరు చెప్తున్నారు? సాహస్ చెప్తుందా? మేకులు కొట్టిన వారు ఆయన పిల్లలే. గట్టిగా ఒకసారి తండ్రిని కొడుకు చంపేస్తున్నాడు కదా. మరణ వాంగ్మూలం తీసుకున్నారు. ఒక 4 సంవత్సరాల కిందట వాళ్ళ అబ్బాయి పొడిచేసాడు వాళ్ళ నాన్నని. కళ్ళంట నీళ్ళు వస్తాయి మనకి. హాస్పిటల్లో ఇంకా ఒక 6 గంటలు చచ్చిపోతాడు. పోలీసులు, లాయర్ గారు, జడ్జి గారు, బొమ్మూరావిడ ఏదో మాట్లాడుతున్నారు. వెళ్ళిన తర్వాత మరణ వాంగ్మూలం తీసుకుంటున్నారు. అక్కడ ఎవరు పొడిచారు? మా అబ్బాయి అండి. మరి ఏం చేయమంటారు? మా అబ్బాయిని క్షమించండి. మా అబ్బాయి తాగితే మనిషి కాదండి. ఆడికి నా మీద చాలా ప్రేమ. నేనేదో అన్నానని ఆ తాగిన మైకులో పొడిచేశాడు. తర్వాత తాగుడు దిగిపోయాక తెగేడ్చేస్తాడు. ఆడు గుండెలు బాధేసుకుంటాడు తాగుడు దిగిపోయిన తర్వాత. కాబట్టి నా మరణ వాంగ్మూలం ఏంటంటే మా అబ్బాయిని విడిచిపెట్టండి అని చెప్పి గట్టిగా. నాకు చాలా బాధ కలిగింది ఆ వాంగ్మూలం విని. ఎందుకంటే నిజమైనటువంటి దేవాది దేవుడు, ఆయన నిజమైన దేవుడు అంటానికి గొప్ప సాక్ష్యం అది. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు అంటానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరు కూడా నా పిల్లలే కదా, వారిని క్షమించండి. దేవుడు అంటే కక్ష తీర్చుకునేవాడు కాదు. దేవుడు అంటే నీ సంగతి చూస్తాననేవాడు దేవుడు కాదు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నారు తెరువలేదా ప్రేమ,
బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సాగుగారు ప్రభుదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధుల నడిపాయి, నాట్యమాడినాయి, నడివీధుల నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. చెప్పండి, ఆ ప్రేమ మనలో ఉందా? వారి ముఖ లక్షణమే సాక్ష్యం ఇచ్చింది. ద ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్ కదా. ముఖంలో తెలిసిపోద్ది ప్రేమ ఉందో లేదో, ముఖంలో తెలిసిపోద్ది కదండి. కపటం ఏది, నిజం ఏది, అన్నీ మనకు దేవుడికి ఎంత దాచుకుందో అన్న దాగన ముఖం ఇచ్చాడు మనకు. దేవుని స్తోత్రం. ఎంత దాచుకుందో అన్న పట్ 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 బయటకు వచ్చేస్తుంది కదా, మళ్ళీ వస్తుంది. కాబట్టి ముఖ లక్షణమే సాక్ష్యం ఇచ్చింది. ముఖం తెలిసిపోద్ది. వీళ్ళు ప్రేమతో వచ్చారు ఇక్కడికి, తప్పకొచ్చారా, నిజంగా వస్తున్నారా, కానుక నిజంగా ఇస్తున్నారో ఇస్తున్నారో, ఇవన్నీ తెలిసిపోతాయి. దేవుడికి ఇంకా బాగా తెలిసిపోతాయి. కాబట్టి ఆయన అందరినీ ప్రేమించమన్నాడు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే కొంతమందికి తెలియక మరి ప్రేమించమన్నారు, మమ్మల్ని ఎందుకు తిట్టారు అంటారు అని కాబట్టి చెప్తున్నాను. తెలిసి తప్పు చేసేవారికి శిక్ష విధింపబడును. దేవుని స్తోత్రం. అది తప్పదు. ఆ విషయంలో గట్టిగా ఉంటాడు. ఏమన్నాడు చివరిలో? పరిశుద్ధుడిని పాపం చేసేవాడిని జీతాలు. మరి ఎంత ప్రేమమయుడు ఆలోచించండి. ఎంత ప్రేమమయుడు కొంతమంది నరకానికి ఎందుకు పంపుతాడు చెప్పాలి, కీర్తన చెప్పాలి. ప్రేమమయుడు కదా, అందరినీ పరలోకం తీసుకుపోవచ్చు కదా, మరి నరకానికి ఎందుకు పంపుతాడు? దానికి సమాధానం ఉందా? ఉందా? పాపము వలన వచ్చు జీతము మరణం. పాపములో ఉండి చనిపోయిన వాడు పరలోకానికి అర్హుడు కాదు. హల్లెలూయా. పాపం తీసివేయటానికి వచ్చాడు. ఇప్పుడు ఇంతకీ పాపం చేసేవాడిని యేసు ప్రభు ప్రేమిస్తాడా? ఎస్, పాపిని ప్రేమిస్తాడు. మర్చిపోకండి ఈ మాట. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నీలో పాపం ఉన్నంతకాలం నిన్ను తన బిడ్డగా అంగీకరించడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాకే నువ్వు నా బిడ్డగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిస్తాడు. పాపుల్ని ఏం చేస్తాడు? ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు? అంతం వరకు. చనిపోయే ముందైనా మారతారేమో అని చూస్తాడు. హల్లెలూయా. చనిపోయే ముందైనా మారతారేమో అని దేవుడు ఆశతో చూస్తాడు. కాబట్టి ఎవరిని స్వతహాగా ఆయన నరకానికి పంపాలని అనుకోడు. ఆయన నరకానికి పంపాలనుకుంటే ఈ లోకానికి మానవుడిగా రాడు. కాబట్టి మనం ఏది విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టినా పాప క్షమాపణ పొందకుండా పాపం మనల్ని విడిచిపెట్టదు. పాపం మనల్ని విడిచిపెట్టదు. ఒకరోజు కోర్టు దగ్గర ఒక భార్యాభర్తలకు విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిపోయాక భార్య అంటే అతను చాలా భయంకరమైన వ్యక్తి అన్నమాట. విడాకులు అయిపోయాక చాలా సంతోషంగా బయటకు వచ్చి ఆనందంగా వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అందరితోటి, అమ్మ విడాకులు అయిపోయినాయి, కోర్టు మంజూరు చేసేసింది, విడాకులు అయిపోయిన సంతోషపడుతుంటే వచ్చాడు వెనకాల ఎవరు? మొగుడు. ఏంటి విడాకులు అయిపోయినాయి అని సంతోషంగా ఉన్నావా?
జడ్జి గారు లేదు, లాయర్ లేదు, నిన్ను నేను వదిలిపెట్టను అంటున్నాడు. విడాకులు అయిపోయినాయి అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా వినండి. నిన్ను నేను వదిలిపెట్టను, ఏదో ఒక రోజు నిన్ను నేను పొడిచేస్తాను. అప్పుడు ఆవిరైపోయింది సంతోషం. వాడు వదిలిపెట్టడంట. వాడెవరో తెలుసా? అపవాది నిన్ను వదిలిపెట్టడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది మనల్ని ఎప్పుడు దాకా వదిలిపెట్టడు? ఎప్పుడు దాకా? మరణం దాకా. కాబట్టి మరణం దాకా అపవాది వదిలిపెట్టడు కనుక మరణం వరకు ఎవరిలో నిలిచి ఉండాలి? దేవుళ్ళో నిలిచి ఉండాలి. హల్లెలూయా. నువ్వేదైనా పాపం చేస్తే వాడికి అవకాశం. అమ్మగారు మాట్లాడకండి, పెద్దమ్మగారు, కత్తోపాడికి పెద్దమ్మగారు, మీరు ఏదైనా పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టడం చెప్పాలి. పాపం చేస్తే వదిలిపెట్టడు. కాబట్టి రక్షణ పొందకుండా మనల్ని పాపము విడిచిపెట్టదు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీరు నీటిలో మునిగి రక్షణ పొందేదాకా మిమ్మల్ని పాపం విడిచిపెట్టదు. సంహార దూత మిమ్మల్ని విడిచిపెట్టడు, వేసేస్తాడు ఏదో టైంలో. అదోంది మీకు. రక్షణ పొందమని ఎందుకు చెప్తాను తెలుసా? మతాల గురించి కాదు. మతాలు ఎవరికి కావాలి? ఐ డోంట్ లైక్. నేను అసలు మతం అనేదే ఇష్టపడే వ్యక్తిని కాదు. నేను మార్గాన్ని పట్టుకున్నాను. నేను ఆ మార్గంలోకి నడిపించటానికి నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. మీ హృదయం మారాలి. మతము మారి ప్రయోజనం ఏమీ లేదు. హృదయం మారకుండా ఏం మారినా ప్రయోజనం లేదు. కాబట్టి నీ హృదయములో నీటిలో మునిగే ముందు నీ హృదయములో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేనింకా పాపం చెయ్యను అని. హల్లెలూయా చెప్పండి. నేనింకా పాపము చెయ్యను. ఒకవేళ ప్రభువులో రక్షణ పొంది పాపం చేసేవారికి శిక్ష ఉందా లేదా చెప్పాలి. కఠినమైన శిక్ష. ఇప్పుడు సమయం సరిపోదు కానీ యేసు ప్రభు నమ్ముకుని పాస్టర్ కానీ పాస్టమ్మ కానీ పిల్లలు కానీ విశ్వాసులు కానీ అదే పాపం కొనసాగిస్తే వారికి కఠినమైన దండన. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం రక్షణ ఎప్పుడు పొందాలి? అమ్మగారు, రక్షణ పొందనోళ్ళు రక్షణ ఎప్పుడు పొందాలి? నేను పాపం చేయకూడదని నిర్ణయించుకున్నాక రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత పాపం చేయటానికి వీలు లేదండి. ఎందుకంటే ఆ పాపము కొరకే ఆయన సిలువేయబడ్డాడు. హల్లెలూయా. పాపము చేయువారు యేసుక్రీస్తుని మరలా మరలా సిలువ వేయుచున్నారు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి అందరి కొరకు ప్రార్థన చెయ్యాలట. ఇది మంచిది, రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఒకరోజు ఏలూరులో ఒక 250 మంది సేవకులు ప్రార్థన జరిగింది. ఆర్ఆర్కే ముత్తు గారు నాకు అభిషేకం ఇచ్చారు. ఆయన వచ్చారు. అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దైవజనులు అందరూ వచ్చారు. ఆ రోజు అందరి చేత ఆయన ప్రార్థన చేయించాడు. ఇప్పటికీ గుర్తు నాకు. మా అందరి చేత ఆర్ఆర్కే ముత్తు గారు సేవకుల చేత, విశ్వాసులైతే ఒక 70-80 వేల మంది వచ్చారు. ఆయన ఒక ప్రార్థన చేయించాడు. ఏమని చేయించాడు తెలుసా? నా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ నా ప్రభు రక్షణ పొందాలని ఎలుగెత్తి ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రజలు, నా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపము నుండి విడుదల పొందాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం రోజు కన్నీరు కార్చాలి. ఉదయకాలం ముందు దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. ఉదయకాలం ముందు దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. వింటున్నారా? అటు ఇటు చూస్తున్నారా? తలకాయ గబుక్కున పక్కెందుకు తిరుగుతుందో? దేవుడి మీద ఉంటే తిరగదు, లోకం మీద ఉంటే తిరుగుతుంది ఆ పక్కకి తలకాయ. నేను రోజు ఉదయకాలం ముందు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారు కుడి చేయి చూపించండి. ఎందుకు చేయరండి మీరు ప్రార్థన? ఇప్పుడు ఒక గొప్ప మాట చెప్పనా? మేము నెమ్మదిగా సుఖంగా జీవించాలని అనుకునే వారు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో నెమ్మది వద్దండి, సుఖం వద్దండి, మా ఇంట్లో ఎప్పుడు గడగడ 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 కొట్టుకుంటూ ఉండాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడేమంటున్నాడు?
మనము నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఎవరి కోసం చేయాలి? మనకు శత్రువులు ఎవరండి? అసలు మనకు శత్రువులు ఎవరు తెలుసా మీకు? ఒక్కడే మన శత్రువు, ఆడు అపవాది. అర్థమైందా? మనకు శత్రువులు ఎవరు లేరండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరినైనా మీ శత్రువుల పేరు రాసి అమ్మ ప్రార్థన చేస్తానంటే 15 పేజీలు ఎట్టుకొస్తారేమో పేరు. ఇంకేం దేవుడు పెట్టావు నువ్వు? ఇంకేం దేవుడు పెట్టావు అమ్మ నువ్వు? కాబట్టి మన ప్రభువు యొక్క హృదయం మనం కలిగి ఉంటే మనకు శత్రువులే లేరు. మా వీధిలో కొంతమంది నన్ను చూసి నిలబడతారు, వెళ్తుంటే నిలబడతారు. కొంతమంది అలా కూర్చుని అంటారు, వాళ్ళనే ప్రేమిస్తాను, వీళ్ళనే ఒక అమ్మాయి వింటున్నారా? ఆవిడ నన్ను ఎప్పుడు నాకు అర్థమైపోతుంది, హేళనగా నవ్వుతుంది. ఈరోజు ప్రకటిస్తున్నాను, ఆవిడ రక్షణలోకి వస్తుంది. హల్లెలూయా. ఆవిడ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను నేను. మనం ఎక్కువ ప్రార్థన ఎవరి గురించి చేయాలి? మనకు చూస్తున్న వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు శత్రువులు ఉన్నారండి? ఉన్నారా? ఉంటే మనం దేవుడి పిల్లలం కాదు. వింటున్నారా? నేను దానితోనే బతుకుండగా మాట్లాడినట్టుది, చచ్చిపోయాక ఏం మాట్లాడుతావు ఇంకా? అదేం శత్రుత్వం నీకు? కొంతమందికి పాస్టర్ల మీద శత్రుత్వం. ఆ చర్చ్ ముఖం చూడండి మాని, అదేంటి అంత కోపం ఏంటి నీకు? కదా, నువ్వు దేవుడు పెట్టవా? క్షమ, హృదయంలో దీనత్వం, క్షమ, నెమ్మదిగా సుఖముగా. మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకున్నా నాకు పర్లేదు. నేను నా భార్య అంటే ఈవిడే, ఎంత ఐతీగా కూర్చుని చూడండి. నేను నా భార్య, నా కుమారుడు, నా కోడలు, నా మనవరాలు ఒక్కతో వచ్చింది ఈరోజు, నా కూతురు, అల్లుడు, మనవలు, ఇంకో మనవడు. నిజంగా చెప్తున్నాను, మేమందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. కారణం ఎవరమ్మా? ప్రార్థన. దేవుని స్తోత్రం. శత్రువులు లేరు. ఒకవేళ మా అబ్బాయితోటి ఏదన్నా ఒరే ఇలాగ అన్నాడురా అంటే ఆడు కూడా వదిలేయండి అంటాడు ఆడొకడు, అలాంటోడు కదా. కాబట్టి శత్రువులు వద్దు. ఏం చేద్దాం? ప్రార్థన. ఎవరి కోసమమ్మా? హెప్సిబా గారు ఎవరి కోసం చేస్తున్నారా? అందరి కోసం చేస్తున్నారా? కాకరపురను మర్చిపోయారా? చేస్తున్నారంట ఆవిడ కదా. చేస్తున్నారా? ప్రార్థన చేయవే మనసా, ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, నీ మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, ప్రార్థన చేయవే మనసా, అందరిలో శ్రేష్ఠుడవనుచు స్తుతించవేవో మనసా, స్తుతించవేవో మనసా, ఆదియు అంతము నీవే అనుచు పాడియు అంతము నీవే అనుచు పాడవేవో మనసా, పాడవేవో మనసా, వ్యాధులు
బాపెడి నామం వ్యాధులు బాధలు బాపెడి నామం స్తుతించవే ఓ మనసా స్తుతించవేవో మనసా వ్యాకులములనెడ బాపెడి నామం వ్యాకులములనెడ బాపెడి నామం పాడవే ఓ మనసా పాడవేవో మనసా ప్రార్థన చేయవే మనసా ప్రార్థన చేయవే మనసా. వేల్పూర్లో ఆటో ప్రారంభించిన కాడి నుంచి ఆటో బస్సు మేము అందరు ఇక్కడికి వచ్చేదాకా నా హృదయం ప్రార్థనతో ఉంటుంది. దేవుని స్తోత్రం. కిందటి సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ప్రార్థన అనేది చాలా సహాయం చేస్తుంది మనకు. ప్రార్థనలో మనకు నెమ్మది, ప్రార్థనలో మనకు సంతోషం. మీకు ఒక మాట చెప్పనా, మీకు చాలా కీడు చేసిన ఒక శత్రువు ఒక పేరు తెలుసుకోండి. నాకైతే నరసింహులు అనే వ్యక్తి నాకు విపరీతమైన కీడు చేశాడు. ఇంచుమించు 20 కోట్ల రూపాయల ఆస్తి నా ఆస్తి అతని దగ్గర ఉంది. అంత ఆస్తి పెట్టుకుని నేను, నా భార్య, నా పిల్లలు 10 రూపాయలకు కూడా బాధలు పడ్డాం. అర్థమవుతుందా? అతని మీద అలవేకాని కోపం. అతను చనిపోవాలి, అలాగైపోవాలి, ఇలాగైపోవాలి అన్నంత కోపం నాలో ఉండేది. ప్రార్థన చేయమన్నాడు ప్రభు. అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చేసాను. వచ్చేస్తే కిందట 2 నెలల కిందట నా ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు అతను. మీరు నమ్మండి నమ్మకపోండి, నా హృదయంలో ఎంత కూడా కోపం రాలేదు అతని మీద గట్టిగా. మరి ఎందుకు వస్తుంది కోపం మనకి? ప్రార్థన లేదు, క్షమాగుణం లేదు. నేను అనుకున్నాను ఫోన్లు తీసుకున్నాడు, మేము బాగానే ఉన్నాం. అతనికి నెమ్మది లేదు, మాకు నెమ్మది ఉంది. కాబట్టి ఈరోజు క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకుని కదా వేసి పుట్టిన గంతులు వేస్తాం కాదండి. మన హృదయంలో క్షమాగుణం రావాలి. హల్లెలూయా. ఎవరినైనా క్షమించాలి, కక్ష పట్టకూడదు. కోపతాపాలు సహజమే, ఎవరి మీదైనా కోపం రావటం సహజమే, కానీ వెంటనే క్షమించాలి. హల్లెలూయా. క్షమాగుణము హృదయాన్ని నెమ్మది. లేదంటే అతను చేసిన పనికి నాకు, మా భార్యకి, మా పిల్లలకి అందరికి అనారోగ్యాలు చచ్చిపోవాలి మేము. కానీ హాయిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మీరు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీకు ఎవరి మీదైనా కక్షలు, కోపాలు, కార్పణ్యాలు ఉంటే విడిచిపెట్టండి. హల్లెలూయా. ఆ విగ్రహారాధన చేసేవాడిని, ఆ పూజలు చేసేవాడిని, వాళ్ళందరినీ కూడా శత్రువుల కింద చూడకండి. శత్రువుల కింద చూడకండి. ఎందుకంటే మనల్ని విగ్రహారాధనలో ఉండగా యేసు ప్రభు శత్రువు కింద చూస్తుంటే ఈరోజు ఇక్కడ నిలబడేవాళ్ళం. హల్లెలూయా. ఎవరిని కూడా శత్రువుల కింద చూడకండి. కానీ రక్షణ పొంది పాపం చేసేవారితో మాత్రం సహవాసం కట్టం. దేవుని స్తోత్రం. రక్షణ పొంది పాపం చేసేవారితో బైబిల్ చెప్తుంది సహవాసం. వాళ్ళు ఎంత కావలసిన వాళ్ళైనా సరే సహవాసం చేయకూడదండి. ఎందుకు చేయకూడదంటే మీరు సహవాసం చేస్తే వాళ్ళ పాపం నుంచి బయటికి రారు, మేము చేసేది కరెక్టుగా అంటారు. కాబట్టి ముగించుకుందాం. ఇది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎవరికి ఇష్టమైనట్టుగా జీవించాలి మనము? దేవుడికి. కాబట్టి మనుష్యులందరూ రక్షణ పొంది, చూసారా, 850 కోట్ల మంది ఏం పొందాలి అని ఎవరు అనుకుంటున్నారు? నిజమైన దేవుడు అంతే కదా. మనకు 4 పిల్లలు ఉన్నారు, 4లో ఒకడు బాగోపోయినా పర్లేదు అంటారా? 4 బాగుండాలి. ఇంకా పాడైపోయిన పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మనకి. కాబట్టి అందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలట? సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. రక్షణ పొందాలంటే ముందు ఏం తెలియాలి? వాళ్ళకి సత్యం తెలియాలి. మేము ఆరాధించేది అబద్ధం,
మేము ఆరాధించేది కరెక్ట్ కాదు, మేము చేసే పని కరెక్ట్ కాదని వారికి వారు తెలుసుకోవాలి. హల్లెలూయా. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థించాలి, ప్రకటించాలి. చెప్పండి, ప్రార్థించాలి, ప్రకటించాలి. ప్రార్థించాలి, ప్రకటించాలి. ఓకే, ప్రార్థించాలి, ప్రకటించాలి, అలాగ జీవించాలి. హల్లెలూయా. జీవించకపోతే ఎవరికైనా నచ్చదు. ఓ చెప్తున్నాడు, ఈయన చేస్తాడా అని అడుగుతారు. అందుకే ఫిలిప్పు తోమాతో చెప్తాడు, యేసుక్రీస్తు వచ్చాడు అంటే నజరేతులో నుంచి మంచిది రాగలదా అంటే ఏమన్నాడు తెలుసా ఫిలిప్పు? వచ్చి చూడు అన్నాడు. హల్లెలూయా. వచ్చి చూసిన తర్వాత యేసుప్రభుని చూసి నిజమే ఈయన లోకరక్షకుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభుని రుచి చూసి తెలుసుకోండి. మేము చెప్పామని కాదు, మీ అనుభవంలో తెలుసుకోండి, మీ హృదయంలో తెలుసుకోండి, మీ లోపల తెలుసుకోండి. బలవంతమేమీ లేదు. బలవంతముగా మేము మిమ్మల్ని పిలవడం లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఓకే, దేవుడు ఒక్కడే చెప్పాలి, నరుడు ఎలాగా చెప్పండి? దేవుడు నరుడు ఒక్కడే అని ఎలా చెప్పగలరు మీరు? చెప్పండి చూద్దాం. వింటున్నారా? ఎలా చెప్పగలరు? ప్రపంచంలో ఏ మనిషికైనా 4 కళ్ళు 5 చేతులు ఉన్నాయా? 3 చేతులు 3 కళ్ళు ఉన్నాయా? మానవులంతా చెప్పండి ఒక్కలాగే ఉన్నారు. మానవులంతా ఒక్కలాగే ఉన్నారు కదా. అంటే వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. భాషలు తేడా ఉండొచ్చు, దేశాలు తేడా ఉండొచ్చు, రకరకాలుగా తేడా ఉండొచ్చు, కానీ అందరినీ సృష్టించిన వారు ఎవరమ్మా? ఒక్కడే. దేవుడు ఒక్కడే, నరుడు ఒక్కడే. మరి మధ్యవర్తి అవసరం ఎందుకు వచ్చింది? అసలు మధ్యవర్తితో మనకు పనేముంది? దేవుడికి నరుడికి సమాధానం పోయింది. సమాధానం పోవటానికి కారణం పాపం. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక భార్యాభర్తల ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది. వివాహం చేశారు, కొంతకాలానికి ఇద్దరి మధ్యన చాలా గొడవ వచ్చింది కదా. ఆ గొడవ వచ్చినప్పుడు మధ్యవర్తి అవసరం అయ్యాడు. ఎందుకు అందరూ అటు చూస్తున్నారు? మధ్యవర్తి అవసరం అయ్యాడు. మరి మనిషికి మధ్యవర్తిగా చాలామంది ఉన్నారు. కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. మనిషికి మధ్యవర్తి బాగానే ఉంది. మరి మనిషికి దేవుడికి మధ్యవర్తి ఎవరు చెప్పండి? మనిషికి దేవుడికి మధ్యవర్తిగా ఎవరు ఉండగలరు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడే మధ్యవర్తిగా ఉండగలడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన వాడే మధ్యవర్తిగా ఉండగలడు. దేవుణ్ణి ఎరగిన వాడు మధ్యవర్తిగా ఉండలేడు. కాబట్టి దేవుణ్ణి దగ్గర నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు మానవాకారంలో వచ్చి మనకి ఆయనకి మధ్యవర్తిత్వం చేశాడు. హల్లెలూయా. అందుకే ఈ మధ్యవర్తిత్వం ఎలా చేశాడంటే భూమి ఆకాశము మధ్యలో ఆయన విరాలాడాడు. శిలువ ద్వారా ఆయన విరాలాడాడు. శిలువ ద్వారా పాపము నుంచి విడుదల చేశాడు. శిలువ ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు. కాబట్టి మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే శిలువే మార్గం. హల్లెలూయా. ఆ శిలువ మార్గం ద్వారా తప్ప వేరొక మార్గం ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవ్వరూ దేవుడి దగ్గరికి
వెళ్ళలేరు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, మనిషి దగ్గరికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు, సిలువే పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాడు ఆయన? మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనందరి కొరకు కన్నీరు కారుస్తున్నాడు. అది పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆయనే విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. ఏమిస్తావు అబ్బాయి? అందరి గురించి నువ్వు ఏమిస్తావు అని అడిగాడు దేవుడు. నా రక్తాన్ని చిందిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన సిలువకి వెళ్ళే ముందు నిబంధన చేశాడు, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న రక్తము. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది. దీని గురించి సాక్ష్యం కాలం ముందు ఇవ్వబడను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ సాక్ష్యం ఇచ్చుటకై చెప్పాలి. నిన్ను నన్ను పౌలుని ఎలా ఎన్నుకున్నాడో చెప్పండి. నిన్ను నన్ను మీలో ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరికైనా చెప్తున్నారు ఆయన గురించి? సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, 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 సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటకి, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటకి సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించు, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, సాక్ష్యం పాడాలి. పాట సాక్ష్యం అన్నాడు, పాడకూడదు. ఒకవేళ ఇవాళ నుంచి మేము సాక్ష్యం ఇస్తామంటే పాడండి. రోజుకి దేవుడి గురించి ఎంతమంది చెప్తున్నారు? అబ్బాయా అబ్బాయా మన ఇంట్లో చెప్పుకుంటామే జీవితకాలం. ఎంతమంది చెప్తున్నాం మనం దేవుడి గురించి? మా అబ్బాయి గురించి ప్రార్థించండి, మా అమ్మాయి గురించి ప్రార్థించండి, నా బతుకుని ఈ బతుకు అంతా వాళ్ళ గురించి ప్రార్థనతోటే సరిపోతుంది. అంతేనా? చెప్పండి, మొఖాలు అలా పెట్టారేటి? సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు. సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. పాపులను మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెదనుచు, పాపులను మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెదనుచు, పాపములను క్షమించెదనుచు ప్రభువు విశ్వసించుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన యేసు ప్రభువు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? ఎదురుగా ఓకే, వాళ్ళని పిలవాల్సింది క్రిస్మస్కి. ఓకే, ఇక్కడ ఎక్కడో గ్రౌండ్లో చేసుకుంటుంటే కూడా అలా చూడకండి, అలా చూడకండి. ఓకే, మనం దేవుణ్ణి ప్రకటించేటప్పుడు
యథార్థమైన ప్రకటన చేసేటప్పుడు ఇలాంటి అభ్యంతరాలు సహజమే. అటు చూడకండి అన్నానా? చూడకండి అన్నాను కదా, ఎంత చూస్తున్నారు? ఇప్పుడు మీలో ఎవరైనా వెళ్ళి అక్కడ సాల్వ్ చేసినట్టు సమస్య, అందరినీ ప్రేమించమని మనం మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి మనమేమి ఎక్కువ సౌండ్లు ఏం పెట్టలేదు కదా, విపరీతమైన సౌండ్లు ఏం పెట్టలేదు, తక్కువగానే పెట్టుకున్నాం. కాబట్టి చివరిగా ఈ సాక్ష్యం ఇవ్వటానికే నేను నియమించబడ్డాను. మనందరం దేనికి నియమించబడ్డాం? క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి కాదు, క్రిస్మస్ గురించి అందరికీ తెలియచేయటానికి. దేవుని స్తోత్రం. క్రిస్మస్ గురించి ప్రతి ఒక్కరికి మనం తెలియచేయటానికి, అంటే క్రీస్తు యేసు రక్షకుడని తెలియచేయటానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడని తెలియచేయటానికి, నరకము నుంచి విడిపించడానికి మనల్ని వచ్చాడని తెలియచేయటానికి మనం ఇది చేసుకుంటున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానము కలిగి మనము దేవుని యందు ముందుకు సాగుదాం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలం ముందు మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. అభ్యంతరములు తొలగించి మిగిలిన కార్యక్రమాన్ని ఘనంగా జరిగించండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడే శక్తివంతుడైన దేవుడు ప్రభువా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ ఆత్మతో బలపరచమని, కీర్తన కుటుంబాన్ని, ఇక్కడ పాల్గొన్న కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని, రాబోయే దినముల్లో నీ అద్భుతమైన ఆరాధన ఇక్కడ జరగడానికి సహాయం చేయమని, అనేక మందిని ఆత్మ ద్వారా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మిగిలిన కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిదండి, అంతా అయిపోయి వచ్చిందిలే. ముందు ఎవరు ఎదురింటోళ్ళు